రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ మంగళవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో సామాజిక న్యాయం సాధికారత అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని, ఈ సంక్షేమ పథకాలు సమాజంలోని అట్టడుగు ప్రజల అభివృద్ధి కోసం ఇవి తోడ్పడతాయని, వీటిని అమలుపరచడంలో అధికారులు అలసత్వం వహించకుండా పేద బడుగు ప్రజలకు అందించాలని, ఈ పథకాలను పొందడంలో అవసరమయ్యే న్యాయ సహాయాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉచితంగా అందజేస్తుందని తెలియజేశారు. ఈ సంక్షేమ పథకాలను అమలుపరచడంలో అధికారుల లోపాలపై న్యాయ సేవాధికార సంస్థలకు ఫిర్యాదులు వస్తున్నాయని, కావున అధికారులు తక్షణం స్పందించి అర్హులైన వారికి పథకాలు అందించడంలో కృషి చేయాలని సూచించారు. వివిధ శాఖల నుంచి హాజరైన అధికారులు ఆయా శాఖల పనితీరు, పురోగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిని పి శారద, పశ్చిమ గోదావరి జిల్లా డిఆర్డీఏ ప్రాజెక్టు ఆఫీసర్ ఎంఎస్ వేణుగోపాల్ మరియు ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. రీసెంట్గా స్టేట్ అథారిటీ ఆనరబుల్ హైకోర్టు వారు ఆర్టీఐ యాక్ట్ కింద ఇన్ఫర్మేషన్ అడిగితే మీ డిపార్ట్మెంట్స్ ఎంత ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చారు, కొన్ని చోట్ల ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వట్లేదు అని ఆరా తీశారు. సో ఇది మీటింగ్ పెడతానికి ఇక్కడ లైన్స్ ఎంపవర్మెంట్ స్కీమ్స్ గురించి అని ఇన్ఫర్మేషన్ కానీ యాక్చువల్గా జరిగిన విషయం వేరు, అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ వేరు హైకోర్టులో. సో కనుక మీరు ఒక్కొక్కళ్ళు మీ డిపార్ట్మెంట్ వైజ్గా మీరు తెచ్చిన నోట్స్ని ఏమేమి స్కీమ్స్ ఈ క్రితం ఏడాది కానీ లేకపోతే 6 నెలల ముందు కానీ అన్నీ మీ దగ్గర ఆర్టీ యాక్ట్ కింద ఎన్ని పడ్డాయి, ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్స్ పడ్డాయి, ఇన్ఫర్మేషన్ ఎంత ఇచ్చారు మీరు అనేది కూడా కావాలి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంది, కానీ మీ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చారు వాళ్ళకి అనేదే మీరు చెప్పగలగాలి ఇప్పుడు. సో ఇప్పుడు దానికంటే ముందు మీకు ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్పానంటే మీరు ఇన్ఫర్మేషన్ రెడీ చేసుకుంటారని చెప్పాను. ఒక్కొక్క డిపార్ట్మెంట్స్ ఒక్కొక్కళ్ళు వచ్చి మీరు విషయం చెప్పచ్చు. దానికంటే ముందుగా న్యాయవాది రత్నరాజు గారు ఈ సోషల్ ఎంపవర్మెంట్ గురించి స్కీమ్స్ పర్పస్ ఏంటి, ఎందుకు మనం సోషల్ వెల్ఫేర్ స్కీమ్ తయారు చేసుకుంటూ ఉన్నాము, ఈ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మన కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆదేశ సూత్రాలు, వాటి పర్యవసానం స్కీమ్స్ తయారు చేయడం అనేది ఎందుకోసం తయారు చేయాల్సి వచ్చింది అనేది ఆ బ్యాక్గ్రౌండ్ కొద్దిగా వివరిస్తారా? ఫుడ్ ఐటమ్స్ 2 kgs రాగుపిండి, అలాగే 1 kg అటుకులు, 250 grams వేరుశనగ చెక్కి, 250 grams బెల్లం, 250 grams ఖర్జూరం. ఇవన్నీ కూడా ఒక ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ మదర్కి ఎవ్రీ మంత్ టేక్ హోమ్ రేషన్ రూపంలో విత్ FRS ఫేస్ క్యాప్చర్ ద్వారా ఇవన్నీ కూడా ప్రతి అంగన్వాడీ సెంటర్లో డిస్ట్రిబ్యూషన్ చేయటం జరుగుతుంది సార్. అలాగే 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్తో పాటుగా మిడ్ డే మీల్ కూడా పిల్లలకి అందించడం జరుగుతుంది. ఉదయాన్న వెళ్ళిన వెంటనే స్కూల్కి వచ్చిన వెంటనే డైలీ ఒక ఎగ్, అలాగే 100 ml మిల్క్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే మిడ్ డే మీల్ ప్రతిరోజు మెనూ ప్రకారం వంట చేసి ఆ పిల్లలకి వడ్డించడం జరుగుతుంది సార్. ఈ విధంగా 3 to 6 పిల్లలకి మా యొక్క సర్వీసెస్ అందిస్తున్నాము. అలాగే కోట్లాది మంది ప్రజలకి అందరినీ అరుదైన అవకాశాలు అందిస్తున్నాం. ఇల్లు లేనివాడు ఉంటాడు, పొలం లేనివాడు ఉంటాడు, ఉద్యోగం లేనివాడు ఉంటాడు, తల్లిదండ్రులు లేనివాడు ఉంటాడు, కాళ్ళు చేతులు లేనివాడు ఉంటాడు, డిగ్రీలు చదువుకున్నాడు ఉంటాడు. వాళ్ళందరికంటే మనం కంఫర్ట్ జోన్లో ఉన్నాం. కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు మనం ఇతరుల గురించి ఆలోచించాలి. ఇతరుల గురించి ఆలోచించాలంటే మనం బతకలేం కాబట్టి మనం బతకడానికి ప్రభుత్వాలు జీతాలు ఇస్తారు. ఇప్పుడు ఎంత డిఫరెంట్, ఒక ప్రైవేట్ సెక్టర్ ఉంటుంది, ఒక జూట్ మిల్ ఉంటుంది, లేకపోతే టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంటుంది, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటుంది. దాంట్లో పనిచేసేవాడు ఆ ఓనర్ కోసం పనిచేస్తాడు.